హలో ఎవ్రీవన్, ఈరోజు ఏంటంటే మన విఎఫ్ఎక్స్ వీడియోనే చేశా కదా నేను. సో మీరు విఎఫ్ఎక్స్ వీడియో అనేది ఇప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ అంతా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ వద్ద కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లెసన్లోకి వెళ్దాం అంతా. సో హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చి మనం ఎట్లా అంటే మనం విఎఫ్ఎక్స్ అనేది మామూలుగా ఒక బిల్డింగ్ అనేది ఓవర్లాప్ అయ్యే యానిమేషన్ వస్తుంది కదా వీడియో లోపల. సో ఈరోజు ఎలా చేసుకుందాం అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతా. ఓకే, ఇప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేయగానే ఆ ఫైల్ ఎక్కడ ఉందో అది తీసుకొచ్చి విఎఫ్ఎక్స్ వీడియో అని చెప్పి పెట్టుకున్నాను. అసెట్స్ దాంట్లో విఎఫ్ఎక్స్ వీడియో సత్యం అని పెట్టుకున్నాను, ఎందుకంటే నేను సత్యం థియేటర్ అది పెట్టుకున్నాను కాబట్టి. సో దానికి రిలేటెడ్గా చేసుకుంటాను. సో నేను ఇప్పుడు దీన్ని కాంప్గ్రేడ్ తీసుకున్నాను. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు వీడియోని డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కంపోజిషన్ అని ఉంది కదా, కంపోజిషన్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తామంటే మనకి ఏదైతే వీడియో ఉందో అదే వీడియో సైజ్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కాంప్ అనేది ఎంత ఉంది, కంపోజిషన్ అనేది అరౌండ్ 14 seconds ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 14 seconds 8 frames అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏంటంటే మామూలుగా దీంట్లో స్టార్టింగ్ బి అండ్ ఎండ్ పెడుతున్నాను నేను. సో నాకు స్టార్టింగ్ ఫ్రేమ్ అనేది నేను ఎట్లా అంటే ఇక్కడ నాకు ఇది బెటర్ అనిపిస్తుంది లొకేషన్. సో ఇక్కడ బి అండ్ ఎండ్. సో నేను ఏంటంటే Ctrl+M కొడుతున్నా, రెండర్. సో నాకు రెండర్ వచ్చి బెస్ ఇక్కడ ఉంటుంది చూడండి, బెస్ సెట్టింగ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇది కాదు, H.264 ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ H.264 తీసి నేను PNG సీక్వెన్స్ పెడుతున్నాను నేను, లేకపోతే JPEG సీక్వెన్స్ పెట్టినా కూడా పర్లేదు. సో ఇది పెడుతున్నాను నేను. బిగ్గర్ సైజు, క్వాలిటీ 100% ఓకే. సో ఇప్పుడు కూడా ఓకే పెడుతున్నాను నేను. సో నేను ఫైల్ లొకేషన్ ఎక్కడ అంటే నాది డెస్క్టాప్ మీద విఎఫ్ఎక్స్ వీడియో అని చెప్పి ఉంది కదా నాకు. ఇక్కడ దిస్ వన్ విఎఫ్ఎక్స్ వీడియో అసెట్స్. సో ఇక్కడ ఓకే కొడుతున్నా నేను, రెండర్ కొట్టేస్తున్నా. సో నేను ఎందుకు రెండర్ కొడుతున్నా అంటే మీకు తెలుస్తుంది ఫర్దర్గా. ఓకే, రెండర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రెండర్ అయిపోయిన ఫైల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ ఉంటుంది చూడండి విఎఫ్ఎక్స్ వీడియో అని చెప్పి. దీంట్లో అసెట్స్లో పెట్టాను ఈ లొకేషన్. సో ఇక్కడ సత్యం. సో ఇక్కడ మీకు ఏంటి ఇది ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు అడోబ్ ఫైర్లోకి వచ్చి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. లైక్ ఏంటంటే నాకు ఫోటోషాప్లో కన్నా నాకు అడోబ్ ఫైర్ ఫ్రీ కాబట్టి సో దీని నుంచి నేను వర్క్ చేసుకుంటాను. సో దీంట్లో ఏంటంటే జనరేట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే మీరు లాగిన్ అవ్వండి, ఫ్రీ టు యూజ్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే నేను జనరేటర్ ఫీల్డ్లోకి వచ్చి మనకి ఇక్కడ జనరేటర్ ఫీల్డ్ ఉంది కదా, టెక్స్ట్ ఇమేజ్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రీ టు యూజ్ చేసుకోవచ్చు అవన్నీ. సో మనకి జనరేటర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. జనరేటర్ ఫీల్డ్, అప్లోడ్ ఇమేజ్, సో విఎఫ్ఎక్స్ వీడియో అండ్ అసెట్స్ సత్యం. సో remove this one. సో పెయిన్ చేసుకుని ఏంటంటే అదంతా మనకి సెలెక్ట్ అవుతుంది అంతా. సో సెలెక్ట్ అయిన తర్వాత అనేది ఆటోమేటిక్గా AI అనేది ఇదంతా రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో మనకి కింద రిమూవ్ కొడుతుంది. కింద కొట్టిన తర్వాత మనకి ఫీల్ అంటే మనకి ఆప్షన్ చూపిస్తుంది జనరేట్ ఫీల్డ్. మనకి ఇది చేసిందంటే ఫైర్ఫ్లైలో ఈజీ అయిపోతుంది. అంటే లైక్ ఏంటంటే మీకు టెక్నిక్ చూపిస్తాను ఎలా చేస్తానని. సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది కొద్ది టైం పట్టింది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పర్టికులర్గా ఇప్పుడు ఇది రిమూవ్ అయిపోయింది కాబట్టి చూసుకుందాం మంచి ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుందాం అంతా. సో నాకు ఇది నచ్చలేదు, ఫస్ట్ ఇది బాగా నచ్చింది. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని కీప్. ఇప్పుడు డౌన్లోడ్ కొడుతున్నాను నేను. డౌన్లోడ్ కొట్టగానే వీడియో డౌన్లోడ్ అయిపోయింది. అరౌండ్ ఎంత ఉంది, ఇక్కడ కింద ఫైర్ఫ్లై వచ్చింది కదా, అది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు మనకి. ఓకే, మన అయినా దాంతో అంత పని ఉండదు మనకి. సో ఇప్పుడు మళ్ళీ
ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వస్తున్నాను నేను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాను. రీసెంట్ ఇప్పుడు దీంట్లోకి వచ్చాను నేను. సో నాకు ఈ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేద్దాం. ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో అది ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. అంతా డౌన్లోడ్స్లో ఉంది. డౌన్లోడ్స్ ఇమేజ్. సో ఇమేజ్ని ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను నేను. సో మీకు డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అదంతా. సో డిఫరెన్స్ ఎందుకు తెలియట్లేదు అంటే మనకి ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ని ఇక పెట్టుకున్నాం. సో ఇక్కడ మాస్క్ వేసుకోవాలి. పర్టికులర్ ఎక్కడి నుంచి ఏది కావాలో అంతా బిల్డింగ్ మాస్క్ వేసుకుంటున్నా. ఇదంతా మాస్క్. నేను మాస్క్ ఎందుకు వేస్తున్నా కూడా మీకు ముందు తెలుస్తుంది అంతా. సో లైట్గా ఫెదర్ వేద్దాము. ఫెదర్ అంటే మాస్క్ వేస్తున్న ఇక్కడ ఉంటుంది కదా మాస్క్ అని. సో దాన్ని క్లిక్ చేయగానే ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫెదర్ ఒక 10 పెడదాం చూస్తాను, 10 or 15. సో ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇమేజ్ని ట్రాక్ చేసుకోవాలి. సో ట్రాక్ ఎందుకు చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి మార్కెట్ పెట్టేస్తున్నాను నేను. కంట్రోల్ Z కొడుతున్నా. ఫస్ట్ ఇది ఐడి వేసుకున్నాను నేను. ఇది ఎందుకు ఐడి చేస్తున్నానంటే బిగినింగ్ ఇక్కడ BN కొడితే ఈ బిగినింగ్ ఎండింగ్ వస్తుంది. సో ఇప్పుడు ట్రాకింగ్ చేసుకుందాం చూస్తున్నాను నేను. ట్రాకింగ్ దేనికోసం చేద్దామంటే మీకు ఇప్పుడు ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ట్రాక్ అవ్వాలి. బట్ ఏంటంటే ట్రాక్ అయినట్టు కూడా తెలియాలి కదా మీకు. సో ఇప్పుడు మీకు ఎలా ట్రాక్ చేస్తారంటే విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ట్రాకర్ ఎనేబుల్ అవ్వాలంటే మనం ఇమేజ్ వీడియో ఏదైతే వీడియో ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాక్ మోషన్ అని వస్తుంది. లేయర్ సెలెక్ట్ చేసుకుని ట్రాక్ మోషన్, రొటేషన్ అండ్ స్కేల్. కీ ఫ్రేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో ట్రాక్ పాయింట్ నేను 2 చోట్ల పెట్టుకుందామని చూస్తున్నాను నేను. సో ఎందుకు పెడుతున్నాను మీకు ముందు తెలుస్తుంది అంతా. సో నాకు ఒక ట్రాకర్ వచ్చి ఇది ఒక ట్రాకర్ పెట్టుకున్నా ఎందుకంటే నీట్గా ఉంది కాబట్టి. ఇంకో ట్రాకర్ వచ్చి నాకు అది నచ్చలేదు కాబట్టి దీని మీద పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ ట్రాక్ వచ్చింది. సో కంట్రోల్ Z కొడుతున్నా. ట్రాక్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా నేను. ఇప్పుడు ట్రాక్ ఫార్వర్డ్ కొట్టాను అనుకోండి ట్రాక్ అవుతుంది. మీకు డిఫరెన్స్ తెలియాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు ట్రాక్ అయిపోయిందంతా. ట్రాక్ అయిన తర్వాత మనం రైట్ క్లిక్ చేస్తే మన ఇక్కడ టైం లైన్లో రైట్ క్లిక్ చేసినా మనకి ఇక్కడ నల్లనే చూపేది. ఇక్కడ పైన టైం లైన్ పక్కన ఇక్కడ ఉంది చూడండి. రైట్ క్లిక్ చేస్తే న్యూ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ నల్ల ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సో నేను నల్ల ఆబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే నేను కెమెరా ప్రాపర్టీస్ అన్నీ మనకి దీనికి అప్లై అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎడిట్ టార్గెట్లో నల్ పెట్టుకుంటున్నా. సో మనం ఏంటంటే నల్కి మనం పేరెంటింగ్ చేసుకుంటే మనకి ఈ లేయర్లో ఏదైనా ఒకవేళ వేరే వర్క్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు మనకి. అదే దీనికి అప్లై చేసాం అనుకోండి మన దీన్ని పొజిషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే నల్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం మనం. ఓకే. సో ఇప్పుడు నేను ఓకే కొడుతున్నా. ఇక్కడ అప్లై టార్గెట్ కొట్టిన అనుకోండి
ఎక్స్ అండ్ వై యాక్సిస్ అని కనిపిస్తుంది డైమెన్షన్ అని ఇక్కడ అప్లై కొడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇందాకలా ఇమేజ్ అని ఉంది కదా, కొద్దిగా పైకి చేస్తున్నాను. ఇది నేను ఎందుకు చేస్తున్నా కూడా మీకు తెలుస్తుంది. సో ఇమేజ్ని నల్కి పేరెంటింగ్ చేస్తున్నా. సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే చూడండి, వి కొట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి అది ఎట్ అవుతుందో. బట్ నాకు అంత హ్యాపీనెస్ లేదు. సో నేనేం చేస్తానంటే ఫెదర్ ఇంకా ఇంక్రీజ్ చేస్తా. ఫెదర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అంత డిఫరెన్స్ అనేది ఇబ్బంది ఉండదు అంతా. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. ఓకే, ట్రాక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది, ఎక్కడ ఓవర్లాప్ లేకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే లేయర్ని ఇక్కడ డిజేబుల్ చేసుకున్నా. సో మెయిన్ వీడియో ఉంది కదా, దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను. నేను డూప్లికేట్ ఎందుకు చేస్తున్నానంటే నేను కింద లేయర్ ఉండని అండి, అది ఒరిజినల్ లేయర్. సో దీన్ని కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో డూప్లికేట్ తీసుకున్న లేయర్ పైకి తీసుకొస్తున్నాను నేను పైకి ఎందుకు తీసుకొస్తున్నానంటే నాకు ఈ బిల్డింగ్ అనేది ఉంది కదా, బిల్డింగ్ అనేది ఒక్కొక్కటి యానిమేషన్ అవ్వాలి. యానిమేషన్ ఏంది నాకు ఇప్పుడు నాకు వచ్చి బిల్డింగ్ అనేది ఇదంతా కావాలి. సో ఇది బిల్డింగ్ అంతా కావాలంటే పెన్ టూల్ తీసుకుని అంతా నీట్గా మీకు డిఫరెన్స్ తెలియాలంటే నాకు బిల్డింగ్ అనేది వీలైతే నేను ఇక్కడ నుంచి కట్ చేసుకున్నాను నేను. సో ఇది కట్ చేసుకుని పాత చూద్దాం ఒకసారి. పాత దాంట్లో ఇదంతా కరెక్ట్ ఉంది కాబట్టి నేను మనం కటింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇది చూసుకోవాలి అంతే, ఎందుకంటే మళ్ళీ తర కట్ చేసినంత ఇబ్బంది అవుతుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే నాకు ఏడుకెళ్ళి కట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నాకు డిఫరెన్స్ ఎలా అంటే ఆన్ ఆఫ్. సో ఇది బెటర్ ఆప్షన్. సో ఇక్కడ పెట్టుకొని ఇది పెట్టుకున్నా, ఆన్ ఆఫ్ చేస్తున్నా నేను. ఓకే, ఇంకోసారి మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి మనకి జూమ్ ఇన్ చేసుకున్నాను నేను. స్క్రోల్ అప్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. సో నాకు ఇది ఇక్కడ అయింది. ఓకే, నెక్స్ట్ నేను చెప్పినట్టు చేస్తే మీకు అనేది ఇబ్బంది ఉండదు ఇదంతా. సో ఇదంతా నేను మనం ఏదైతే ట్రాకింగ్ చేసుకున్నామో అంత ఇప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వీడియో మీద నేను మాస్కింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత అర్థం కాదు. ఇప్పుడు దీన్ని టైం రీమ్యాపింగ్ పెట్టాలి. సో టైం రీమ్యాపింగ్ పెట్టడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే
మీకు చూపిస్తాను నేను. సో నాకు ఈ కర్వ్ ఇట్లా ఆల్ట్ క్లిక్ చేసి కర్వ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సరే ఆన్ ఆఫ్ చేస్తున్నా నేను. నాకు ఇది అంటే లేదు కాబట్టి ఆల్ట్ పెట్టుకుని క్లిక్ చేసుకున్నా నేను. చెక్ చేసుకుందాం అంతా. ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకున్నంత ఓకే. ఇది అయిపోయింది. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుందంటే, ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, రైట్ క్లిక్ చేసుకుని టైం ఫ్రీజ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ టైం అని ఉంది, టైం ఫ్రీజ్ ఫ్రేమ్. సో ఫ్రీజ్ ఫ్రేమ్ ఏంటంటే ఏదైతే ఫ్రేమ్ ఉందో అక్కడికి స్టక్ అయిపోతుంది అంతా మనకి. సో మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను పేరెంటింగ్ చేసుకున్నాను అనుకోండి నల్కి. ఇప్పుడు చూడండి, సో మీకు డిఫరెన్స్ అనేది తెలియదు అంతా. ఇది ఆఫ్ చేశానంటే మీకు డిఫరెన్స్ అనేది ఏం తెలియదు అంతా. ఓకే, సో ఇప్పుడు నేను ఇది చేసా అంతా నేను. ఇప్పుడు నేను యానిమేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యానిమేషన్ ఎలా అంటే, నాకు ఎలా అంటే బిల్డింగ్లో ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్కలాగా రావాలి. సో ఇది నేను పెట్టుకొని డూప్లికేట్ వేసుకున్నా. డూప్లికేట్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే, నేను ఫస్ట్ కింద పోర్షన్ రావాలి. ఓకేనా, ఫస్ట్ ఈ పోర్షన్ రావాలి. లేదంటే ఫస్ట్ అనేది మొత్తం అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లాగా అంతా. సో నేను ఫస్ట్ బిల్డింగ్ వచ్చింది కాబట్టి తర్వాత ఒక్కొక్కటి యానిమేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ డూప్లికేట్ తీసుకుని ఫస్ట్ మాస్క్ డిలీట్ చేస్తున్నాం. మాస్క్ ఎమ్ కొడితే మాస్క్ వస్తుంది, డిలీట్. మాస్క్ సెలెక్ట్ చేసుకుని అంటే ఒక మిస్టేక్ చేస్తున్నాను నేను. ఏంటంటే నాకు కావాల్సింది పైన వరకే, నీకు కింద వరకు సెలెక్ట్ చేసినా వద్దు నాకు, ఎందుకంటే అది యానిమేషన్ కింద వస్తాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టి పెడితే యాంకర్ పాయింట్ అనేది మిడిల్లోకి వస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీనికి ఏంటంటే, దీన్ని నేను ఫోటోషాప్లో ఎడిట్ చేసుకుందాం అనుకున్నా నేను. లేదు ఫోటోషాప్ కూడా వద్దంటే మనకి ఇక్కడ ఫైర్ఫ్లైలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తున్నా నేను. అప్లోడ్ ఇమేజ్ పెట్టి మన మెయిన్ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో జూమ్ ఇన్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ కొట్టాం అనుకోండి. నేనేం చేద్దామని చూస్తున్నా అంటే, సెలెక్ట్ చేసుకొని ఇది రిమూవ్ కొట్టాలి కాబట్టి ఇదంతా సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా, ఇవన్నీ ఏంటంటే బ్రాండింగ్ రిలేటెడ్గా వాళ్ళ బ్రాండ్ హైలైట్ చేస్తున్నట్టు. మీరు మోస్ట్లీ విఎఫ్ఎక్స్ వీడియో చూసి ఉండొచ్చు. నాకు ఇవన్నీ చేయాలి కాబట్టి నేను ఇది డ్రా చేసుకున్నా నేను. ఓకే, నెక్స్ట్ ఇది రిమూవ్ కొట్టేస్తున్నా.
రిమూవ్ కొడితే జనరేట్ ఫీల్ అవుతుంది అంతా అది. సో ఇదంతా రిమూవ్ అయిపోయింది, మొత్తం ప్లేన్ కనిపిస్తుంది కదా. నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, అప్లై అయిపోయి డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, ఇదంతా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేద్దాం చూస్తున్నా అంటే, నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి కదా వి కొట్టా. నేను వి కొట్టి ప్రతి ఒక్కటి డ్రా చేసుకుందని చూస్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది డూప్లికేట్ తీసుకున్నా, కంట్రోల్ జెడ్, లేయర్ సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ తీసుకున్నా, కంట్రోల్ డి. ఇప్పుడు దాన్ని సైడ్కి జరుపుకున్నా, దాని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా కూడా అయిపోతుంది. మాస్క్ యాడ్ అయిందో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా యానిమేషన్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ తీసుకుంటున్నా, కంట్రోల్ పెట్టుకొని షిఫ్ట్ పట్టుకొని అప్ యారో డౌన్ అని పెట్టుకున్నా అనుకోండి, మనకి ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు నేనేం చేద్దామని చూస్తున్నా అంటే, డీసెలెక్ట్ చేసుకుని మాస్క్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను. ఇక్కడికి వచ్చి మాస్క్ అడ్జస్ట్మెంట్ అంతా ఓకేనా. మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నా, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతా. ఓకే, కంట్రోల్ జీరో కొట్టగానే ఇది ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనం అది చేసుకున్నామో అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లేయర్ అక్కడ స్టార్టింగ్ ట్రాకింగ్ పెట్టామో అక్కడ నేను మార్క్ పెట్టుకున్నా. మార్కెట్లో పెట్టుకోవాలంటే స్టార్ సింబల్ అని ఉంటుంది చూడండి. ఎట్లా అంటే మనకి ఇక్కడ కీబోర్డ్లో 8 నెంబర్ ఉందా, దాన్ని షిఫ్ట్ పట్టుకుని 8 కొట్టామంటే మనకి స్టార్ వస్తుంది. సో అది మార్కర్ అంటారు దాన్ని. నేను మార్కింగ్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకేంటంటే దాన్ని తీసుకొచ్చి వీడియోలో డ్రాగ్ చేసుకుంటున్నా. సో దీన్ని కింద చేసుకోవాలంటే లేయర్స్ ఎలా చేసుకుని కింద చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను దీనికి ట్రాక్ చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే ఇందాక మనం మాస్క్ వేసాం కదా, ఇది కాకుండా ఫస్ట్ లేయర్కి మాస్క్ అనేది ఎం కొడితే మాస్క్ వస్తుంది. సో కంట్రోల్ సి, ఆ మాస్క్ అనేది దీనికి అప్లై అవ్వాలంటే కంట్రోల్ వి, మాస్క్ అప్లై అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ లేయర్ అనేది నేను ఆఫ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు దాంతో ఇప్పుడు అంత యూజ్ లేదు కాబట్టి. కిందకు వస్తే మీకు తెలుస్తుంది, కంట్రోల్ రైట్ బ్రాకెట్ లెఫ్ట్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చూస్తున్నా అంటే, నేను కీ ఫ్రేమ్ యానిమేషన్ చేసుకుందాం చూస్తున్నాను నేను. కీ ఫ్రేమ్ యానిమేషన్ ఎట్లా అంటే, స్టార్టింగ్ ఈ బిల్డింగ్ ఉంది కదా, పొజిషన్ పెట్టుకుని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. ఒక 1 సెకండ్కి ఫస్ట్ కీ ఫ్రేమ్ పెట్టేసుకున్నా. 1 సెకండ్కి ఏంటంటే బిల్డింగ్ పైనకెళ్ళి రావాలి, సో లేదంటే సైడ్కి వెళ్ళి రావాలి. అంటే పైనకెళ్ళి పెడతాను నేను, బెటర్, నాకు పైనకెళ్ళి వస్తే ఫీల్ బాగుంటుంది. సో పైన పెట్టి మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఎట్లా అంటే F9 కొడితే మనకి ఈజీ అవుతుంది, లేదంటే రైట్లో చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఉంది కదా, ఇక్కడ ఈజీ చేసుకోవాలి. ఈజీ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని గ్రాఫ్ ఎడిటింగ్ చేద్దాం అంతా. సో మనకి ఇది గ్రాఫ్ అనేది వేరేలా ఉంది కాబట్టి ఇక్కడ ఎడిట్ స్పీడ్ గ్రాఫ్ అని ఉంటుంది, ఇది స్పీడ్ గ్రాఫ్ ఎనేబుల్ చేసుకున్నా. వాల్యూ గ్రాఫ్తో మనకు ఉన్న స్పీడ్ గ్రాఫ్తో మనం ఇట్లా చేసుకుంటాం అంతా. సో యానిమేషన్ చేద్దాం ఇప్పుడు.
బట్ ఇప్పుడు నాకు అంత ఫీల్ రావట్లేదు. కంట్రోల్ జెడ్ కొట్టి కీ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకుని బట్ ఎట్లా అంటే నాకు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అనేది నాకు అంత నచ్చలేదు. ఇంకా కీ ఫ్రేమ్ స్పీడ్ అనేది ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఓకే, మరి ఈ పైన ఉన్నాయి కదా అవన్నీ యానిమేషన్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఈ పైన ఎందుకు పెట్టిన ఓవర్లాప్ అవుతున్నాయి కదా అని. బట్ దానికి కూడా నేను సపరేట్ పొజిషన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టామంటే నాకు, లేదంటే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా, నాకు అది వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రావాలనుకోండి. మీకు ఎలా చేసి కంట్రోల్ జెడ్ చేస్తున్నా నేను మీకు చెప్తున్నాను. నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లేయర్ అని ఇట్లా డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ క్రాప్ అయిపోతుంది అంతా. లేదంటే మనం కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టినా కూడా అవుతుంది. కంట్రోల్ జెడ్ చేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టా ఉంటే స్ప్లిట్ లేయర్ వస్తుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను, కంట్రోల్ పెట్టుకుని అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా, డిలీట్ కొట్టేస్తున్నా అవి. సో ఇవి సెలెక్ట్ చేసుకొని ఇన్ని కొడుతున్నా, సారీ నాకు ఇవి వచ్చినాయి కాబట్టి దీని తర్వాత ఇన్ని కొడుతున్నా. అన్ని వాటికి స్టార్టింగ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టుకోవాలి. కానీ కీ ఫ్రేమ్స్ అన్ని మిడిల్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు దీనికి యానిమేషన్ చేద్దామంతా. సో యానిమేషన్ ఎట్లా చేద్దామంటే పొజిషన్ పీ కొట్ట, అన్నిటికి ఫస్ట్ పొజిషన్ అన్నిటికి పీ పెట్టుకున్నా, పొజిషన్ పీ, అన్నిటికి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నా. ఒక షిఫ్ట్ పేజ్ డౌన్ కొట్టామంటే 10 ఫ్రేమ్ ముందరికి వస్తాం. మళ్ళీ షిఫ్ట్ పేజ్ డౌన్ అంటే మళ్ళీ 10 ఫ్రేమ్స్ ముందరికి వస్తాం. సో ఇప్పుడు మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నిటికి ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అంతా ఈక్వల్గా. అన్నిటికి కీ ఫ్రేమ్ వేసుకున్నాం. బట్ కీ ఫ్రేమ్ అనేది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అంతా ఒక్కొక్క దానికి ఒకలాగా. అన్నిటికీ లేయర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. బట్ నేను ఒక్కొక్క లేయర్ కంట్రోల్ పెట్టుకుని రైట్ ఏరో కొడితే మనకి లేయర్ అనేది ముందులో కిందకి అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని F9 కొడుతున్నా. ఈజీఎస్ కొట్టిన తర్వాత మనకి గ్రాఫ్ ఎడిటింగ్ చేసుకున్నాను నేను. గ్రాఫ్ ఎడిటింగ్ ఎందుకు చేస్తున్నానంటే పైకి ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఎంత స్పీడ్ రావాలంటే అంత పైకి చేసుకోవచ్చు మనం. ఇవన్నీ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని పైకి చేసుకుంటున్నాను నేను. మీకు డిఫరెంట్ తెలియాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనకి స్టార్టింగ్లో ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుంటే మనకి మోషన్ బ్లర్ ఎనేబుల్ చేసుకుందాం. ఆల్రెడీ మోషన్ బ్లర్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మోషన్ బ్లర్ డిసేబుల్ ఉందా ఎనేబుల్ అని చూసుకోవాలి. ఎనేబుల్ చేస్తే మనకి ఫీల్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఓకే. హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చి ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ వీడియో అనేది పార్ట్ 2 అనేది. సో పార్ట్ 2 అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో చేద్దాం అంతా. సో లెసన్ అనేది ఎక్కువ ఉంటే ఏంటంటే అందరికీ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. సో నేను ఒకటే పార్ట్ 2 కింద డివైడ్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.